హలో, నేను మీ శేషరావు. ఇసుకను దోచేసినటువంటి దొంగల్లో గజ దొంగ వెంకటరెడ్డి. ఈ వెంకటరెడ్డి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు. ఆయన మీద విచారణ జరుగుతుంది. ఎందుకు గజ దొంగ అని చెప్పి అనాల్సి వచ్చింది వెంకటరెడ్డిని అని అంటే, ఒక ఆఫీసర్గా ఉంటూ అసలు ఏమాత్రం టెండర్ లేకుండా ఇష్టానుసారంగా ఇసుకను తవ్వుకునేందుకు పర్మిషన్ ఇచ్చారు. సుప్రీంకోర్టు ఆర్డర్ ఉన్నప్పటికీ కూడా వాటిని ధిక్కరించి ఇసుకను తవ్వుకునేందుకు అధికారం ఇచ్చినటువంటి వెంకటరెడ్డిని జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత డిప్యుటేషన్ మీద తీసుకొచ్చుకున్నటువంటి అధికారి. ఆయన కారణంగా కొన్ని వందల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి రావాల్సినటువంటి అమౌంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జేబుల్లోకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల జేబుల్లోకి, ఆ పార్టీ ఖజానాలోకి వెళ్ళిపోయింది. ఇంతకీ అసలు ఈ వెంకటరెడ్డి ఎవరు, ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అనేది ఒకసారి చూద్దాం. ఈయన సీనియర్ సివిలియన్ స్టాఫ్ ఆఫీసర్. వాస్తవంగా ఈయన విజి వెంకటరెడ్డి, గనుల శాఖ మాజీ డైరెక్టర్ ఈయన. సో ఈయన సంతకం పెడితే చాలు, ఇసుక ఎక్కడికైనా ఎక్కడి నుంచి అయినా తవ్వుకోవచ్చు, ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ చేసుకోవచ్చు. అది ఈయన చేసినటువంటి గజ దొంగ పని. ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి పెద్ద కుంభకోణాల్లో ఫస్ట్ తీసుకోవాలంటే మద్యం కుంభకోణం, రెండోది ఇసుక కుంభకోణం, తర్వాత భూముల కుంభకోణానికి సంబంధించి అసలు ఇంతవరకు ఎంత భూములు దోచేశారో కూడా తెలియనటువంటి పరిస్థితి. సుమారుగా 4 లక్షల ఎకరాల అసైన్ ల్యాండ్సే గల్లంతయ్యాయని చెప్పి అంటున్నారు. దాని మీద కూడా విచారణ జరుగుతుంది. అయితే ఇసుక సంబంధించి సీనరేజ్ రూపంలో కానీ ఇతరత్ర రూపంలో కానీ ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఆదాయానికి గండి కొట్టినటువంటి గజ దొంగ ఈ వెంకటరెడ్డి అనేది ఇప్పుడు విచారణ సంస్థలు విచారణ సందర్భంగా భావిస్తూ ఉన్నాయి. సో ఈయన సీనియర్ సివిలియన్ స్టాఫ్ ఆఫీసర్ ఈయన. సో డిప్యుటేషన్ మీద ఏపీ ప్రభుత్వంలో పోస్టింగ్ వచ్చారు. సో అందరినీ డిప్యుటేషన్ మీద తీసుకొచ్చుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఆయనకి ఎక్కడెక్కడైతే అవసరమో అడ్డగోలుగా ఎక్కడెక్కడైతే పనులు చేయాలో ఆ పనులు చేసే అడ్డగోలు వ్యవహారాలకి డిప్యుటేషన్ మీద అధికారులు తీసుకొచ్చున్నారు జగన్మోహన్ రెడ్డి. వాళ్ళల్లో వెంకటరెడ్డి కూడా ఒక అధికారి. ఇక 2020లో గనుల శాఖ డైరెక్టర్గా ఈయనకి పదవి ఇచ్చారు. ఏపీఎండిసి మేనేజింగ్ డైరెక్టర్ పోస్టులు ఈయన ద్వారానే ఈయన ఏపీఎండిసి మేనేజింగ్ డైరెక్టర్గా ఈయన పోస్టులోకి వచ్చారు. సో ఇసుక దోపిడీలో కర్త కర్మ క్రియ అన్నీ వెంకటరెడ్డే. ఎందుకంటే మొత్తం ఆయన ఆధీనంలో నడిచాయి. అందుకే ఆయన జేపీ వెంచర్స్ అనేటువంటి సంస్థ ఆడింది ఆడ పాడిందే పాటగా నడిచింది. ఆ జేపీ వెంచర్స్ అనేది ఎవరిదేనంటే అవినాష్ రెడ్డిదని చెప్పేసి, అవినాష్ రెడ్డి బినామీలని చెప్పి చెప్తూ ఉంటారు. దానికి అడ్డగోలుగా ఇసుక తవ్వుకోవడానికి, ఇసుక అమ్ముకోవడానికి పర్మిషన్ ఇచ్చినటువంటి అధికారి, గనుల శాఖ డైరెక్టర్ డిప్యుటేషన్ మీద వచ్చి ఆంధ్రప్రదేశ్లో ఇసుకను అమ్ముకోవడానికి డోర్లు బార్లుగా తెలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖజానాన్ని నింపేసినటువంటి ఆయన. ఇక వైసీపీ పెద్దల దోపిడీకి పూర్తి సహకారం అందించాడు వెంకటరెడ్డి. అసలు తీసుకొచ్చుకుందే జగన్మోహన్ రెడ్డి. అందుకోసం జగన్మోహన్ రెడ్డి ఏదైతే భావించారో ఆ మేరకు అనుకూలంగా పనిచేయడంలో వెంకటరెడ్డి సక్సెస్ అయ్యారు. అందుకే జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం కోసం వెంకటరెడ్డి అడ్డగోలు పనులన్నీ చేశారనేది ఆయన మీద ఉన్నటువంటి ఆరోపణ. ఇసుక తవ్వకాలకు జేపీ వెంచర్స్కు 2 ఏళ్ళు కాంట్రాక్ట్ ఇచ్చారు. సో సాధారణంగా మనం ఇసుకని టెండర్ వేయాలంటే గ్లోబల్ టెండర్ పిలుస్తారు. ఏమాత్రం టెండర్ లేకుండా జేపీ వెంచర్స్కి ఈయన ఈ కాంట్రాక్ట్ని కట్టబెట్టారు. 2021 మే నుంచి 2023 మే వరకు, అంటే 2 సంవత్సరాలు పైగా ఇసుక తవ్వకాలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు ఈయన జేపీ వెంచర్స్ తోటి. అక్కడి నుంచి మొదలైంది, 2021 నుంచి మొదలైంది మొత్తం జేపీ వెంచర్స్ ద్వారా దోపిడీ, ఇసుక దోపిడీ. అది తారాస్థాయికి వెళ్ళిపోయింది మొన్న ఎన్నికల ఫలితాలు వచ్చేంత వరకు కూడా. కాంట్రాక్ట్ గడువు ముగిసినప్పటికి కూడా 2021 నుంచి 2023 వరకు ముగిసింది ఒప్పందం ప్రకారం. అయినప్పటికీ ఈయనకు ఉండేటువంటి విచక్షణ అధికారాలతోటి ఒక గనుల శాఖ డైరెక్టర్గా 6 నెలల పాటు పొడిగించారు ఏపీ వెంచర్స్కి ఇసుకను తవ్వుకునేలాగా. ప్రభుత్వ ఆదేశాలు లేకుండా కాంట్రాక్ట్ను ప్రభుత్వం యొక్క ఆదేశాలు లేకుండా ఆన్ పేపర్ కొన్ని మార్గదర్శకాలు, నియమ నిబంధనలు ఉంటాయి. ఆ నియమ నిబంధనలకు విరుద్ధంగా వెంకటరెడ్డి జేపీ వెంచర్స్కి
కాంట్రాక్ట్ను పొడిగించేశారు 6 నెలల పాటు. 6 నెలలు అంటే కొన్ని వేల కోట్ల రూపాయలు దోచేసింది జేపీ వెంచర్స్ అని చెప్పి మనం భావించాలి. ప్రభుత్వమే గడువు పెంచిందని గతంలో వివరణ. ప్రభుత్వం ఆదేశాల మేరకే ఈ గడువుని పెంచారని చెప్పేసి వెంకటరెడ్డి తొలి రోజుల్లో చెప్పారు. ఆ తర్వాత మాట మార్చారు, ప్రభుత్వానికి తెలియదని. గడువు పెంచుతూ వెంకటరెడ్డి ఆర్డర్ ఇచ్చారని చెప్పేసి ఇప్పుడు ఎంక్వైరీలో తేలుతుంది. మరో 6 నెలలు వ్యాపారం చేసుకోవచ్చని వెంకటరెడ్డి ఆదేశించినట్లు జేపీ సంస్థ చెప్తుంది. జేపీ సంస్థ ఏం చెప్తుంది? వాళ్ళ ఒప్పందం ముగిసిన తర్వాత కూడా ఎందుకు తవ్వకాలు జరిపారని అంటే, వెంకటరెడ్డి గనుల శాఖ డైరెక్టర్ హోదాలో 6 నెలలు గడువు రాతపూర్వకంగా ఇచ్చాడని చెప్పి ఆ సంస్థ చెప్తోంది. ఆయన ఏం చెప్తున్నారు? ప్రభుత్వం చెప్పింది కాబట్టి నేను చేశానని చెప్పి ఆయన చెప్తున్నారు. సో స్టాక్ ఎక్స్చేంజ్ల ఆడిట్ రిపోర్ట్లో వెంకటరెడ్డి నుంచి ఆదేశాలు వచ్చాయన్న జేపీ వెంచర్స్. సో జేపీ వెంచర్స్ ఏదైనా సరే కంపెనీ జనరల్గా స్టాక్ ఎక్స్చేంజ్ల ఆడిట్ రిపోర్ట్ ఇచ్చినప్పుడు ఆ ఆడిట్ రిపోర్ట్లో జేపీ వెంచర్స్ ఏం చేసిందంటే 6 నెలల పాటు గడువు వెంకటరెడ్డి ఇచ్చాడని చెప్పేసి నమోదు చేసింది. ఆ విషయాన్ని ఇప్పుడు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణ చేస్తున్నటువంటి అధికారులు గ్రహించారు. సో దీంతో వెంకటరెడ్డి భాగవతం బయటపడింది. ఇప్పుడు 6 నెలల పాటు అదనంగా అసలు ఎందుకు ఇచ్చారు? టెండర్ లేకుండా జేపీ వెంచర్స్కి ఎలా ఇచ్చారు? అసలు ఆ జేపీ వెంచర్స్ వెనక ఎవరున్నారు? వీటన్నిటి రహస్యం ప్రజలకు తెలియాల్సి ఉంది ఇప్పుడు. అందుకే విజిలెన్స్ ఎంక్వైరీ చేశారు, ఎంక్వైరీ జరుగుతుంది. అసలు 6 నెలలు ఈయన ఇండివిజువల్గా ఎందుకు ఇచ్చారు? 6 నెలలు అంటే ఇసుక తవ్వకాలది కొన్ని వేల కోట్ల రూపాయలు ఉంటుంది. ఆ వేల కోట్ల రూపాయలకు సంబంధించి బాధ్యత ఎవరు తీసుకుంటారు? వెంకటరెడ్డి తీసుకుంటారా, లేదంటే జగన్మోహన్ రెడ్డి మౌఖికంగా ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు వెంకటరెడ్డి ఇచ్చారా? ఈ నష్టాన్ని ఏ విధంగా పూరించాలి? ఈ 6 నెలల పాటు ప్రభుత్వానికి జరిగినటువంటి నష్టం వెంకటరెడ్డి నుంచి రికవరీ చేసుకోవాలా, జగన్మోహన్ రెడ్డి నుంచి రికవరీ చేసుకోవాలా అనేది విజిలెన్స్ ఒక రిపోర్ట్ని ఇవ్వబోతుంది. ప్రస్తుతం విచారణ జరుగుతుంది కాబట్టి. సో ఇసుక దోపిడీ మీద వెంకటరెడ్డి చేసినటువంటి దురాఘాతాలు ఏమున్నాయి అనే దాని మీద మీరు కూడా మీ అభిప్రాయాలని ట్రోల్స్ రూపంలో తెలియజేయచ్చు. సో జగన్మోహన్ రెడ్డికి వెంకటరెడ్డికి మధ్య జేపీ వెంచర్స్ ఇప్పుడు ఇరుక్కుంది. సో ఈ జేపీ వెంచర్స్ దోపిడీ 6 నెలల పాటు జరిగింది. ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి స్కామ్స్లో ఇసుక స్కామ్ ప్రధానమైంది. దాని మీద విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ చాలా వేగంగా దర్యాప్తు చేస్తుంది. ఇప్పుడు వెంకటరెడ్డి కూడా రిలీవ్ మీద వెళ్ళాలి మాతృ సంస్థకు అనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆయన్ని వెళ్లకుండా రిలీవ్ చేయకుండా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఆపింది. ప్రస్తుతం విచారణ జరుగుతుంది. అంతేకాదు రిజల్ట్ వచ్చిన తర్వాత ఫైల్స్ గల్లంతయ్యాయి కొన్ని, అలాగే కొన్ని ఫైల్స్ తగలబడ్డాయి. ఏ డిపార్ట్మెంట్లు అంటే గనుల శాఖ కార్యాలయం చుట్టూ కూడా పహారా కాసినప్పటికీ కూడా ఆ కార్యాలయం నుంచి చాలా ఫైల్స్ మిస్ అయ్యాయి. కొన్ని ఫైల్స్ని తగలబెట్టారు, హార్డ్ డిస్క్లు కూడా మిస్ చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ నిజంగా అసలు ఏం జరిగింది, ఇసుక విషయంలో ఎంత కుంభకోణం జరిగింది, ఎవరు దోచేశారు అనేది తేల్చగలదా, లేదంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి విచారణ అనేది నామమాత్రమా? వెంకటరెడ్డిని కానీ లేదా జగన్మోహన్ రెడ్డిని కానీ ఈ ఇసుక కుంభకోణంలో ఫిక్స్ చేయగలరా? దానికి సంబంధించిన క్లూ లభించే అవకాశం ఉందా అనే దాని మీద మీరు కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలు తెలియజేయచ్చు.